అందుకే నేను అంటాను, ఏదో పేపర్ కాదు అది, నీ హక్కు పత్రాన్ని జాగ్రత్తగా చదువు. అక్కడ నీ ఏం చేశాడో నువ్వు చదువు సక్రంగా. నీ గ్రంథం అర్థం అవ్వాలంటే నీకు ప్రత్యక్ష రావాలి. నీకు అన్ని పనులతో కూర్చొని చదవమాకు, నువ్వు ఒంటరిగా కూర్చో. ఏంటి ప్రభువా ఈ వర్తమానం ఏంటి, ప్రవక్త దీంట్లో ఏం ప్రసంగిస్తున్నాడు, ఏం బోధిస్తున్నాడు ప్రభువా అని నువ్వు ప్రత్యక్షతగా చదివినట్లయితే పిల్లారా నీకు తేటగా అర్థమవుతాయి. నేను నమ్ముతున్నాను, ఆయన వెళ్ళేటప్పుడే నేను ఆయన కొరకు ఎదురు చూశాను, ఎప్పుడు వస్తాడా అని. మీరు నమ్ముతారా? కలవరి శిలువలోంచి మనం తీయబడినప్పుడు అప్పటి నుంచి మనం వెయిటింగ్. ఆయన ఎప్పుడైతే ఎత్తబడ్డాడో అప్పటి నుంచి మనమందరం వెయిటింగే. ఎఫ్ఎస్సి కాలం మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్కరు వెయిటింగే. తెర యువతల పక్క మనమందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. ప్రభువా మాకు ఇంకా విమోచన రాలేదా ప్రభువా, ఇంకా కేసు గెలవలేదా ప్రభువా, మనం వెయిట్ చేస్తూ ఉన్నాం మనము. హల్లెలూయా. అందుకే ప్రొఫెట్ అన్నాడు, ఎప్పుడైతే దిగి వచ్చాడో తెర తొలగించబడిన దేవుడు. తెర చింపింది ఎప్పుడు బయటికి వచ్చేటప్పుడు చెప్పాడు ఆ మాట. లోపలికి వెళ్ళగానే తెర వేయబడుతుంది. నా మాట పట్టుకోవాలి మీరు. ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళిన తర్వాత కేవలము ఆ థ్రెడ్ మాత్రమే బయట ఉంటుంది, తెరలాగా వేయబడి ఉంటుంది. కానీ మరలా తిరిగి వస్తున్నప్పుడు తెర చింపిన దేవుడు, తెర తొలగించబడిన దేవుడు. అందరికీ కాదు ఇది, జాగ్రత్తగా చూడుడే, మోకరించి చూడుడే, అక్కడ దేవుడు ముఖం కనపడుతుంది నీకు. హల్లెలూయా. మనం కనిపెట్టాం కాబట్టి, మన పేరు ఆయన మనసులో ఉంది కాబట్టి, మన పేరు ఆయన గ్రంథంలో ఉంది కనుక మనం మూలుగుతున్నాము కనుక మన కొరకు మరలా ప్రత్యక్షమయ్యాడు ఆయన. గ్లోరీ టు గాడ్. ఎంతమందికి బయలుపట్టుంది నేను విమోచించబడ్డాను అని? పడుతున్నాను కాదు, పడ్డాను. ఇంకా మిగిలి ఉన్నది ఎత్తబాటు మాత్రమే. ఆల్రెడీ ఐ హ్యావ్ రిడీమ్డ్. అర్థమైనదా? ఎప్పుడో నేను విమోచించబడ్డాను కాబట్టే పరిపూర్ణమవుతున్నాను. ఆయన మనసులో ఉండటము ఎన్నిక, ఆయన ప్రక్కలోకి రావటము ఎన్నికలో మడత. ఏమా ఈ సంఘకాలంలో ఎన్నిక చేయబడి ప్రవక్త వర్తమానం పట్టుకోవటం మరొక మడత. ఇప్పుడు ఆయన దిగివచ్చి ప్రధాన యాజకుడిగా మన పేరు చూపించటము, ఇట్ ఇస్ ద ఫైనల్ ఫోల్డ్. ఇది ఆఖరి మడత ఇది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, విమోచన దినం వరకు ఏమన్నాడు? విమోచన దినం వరకు మనము